నమస్కారం, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. దామినేడు భూముల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. తిరుపతిలోని కలెక్టరేట్ లో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, జేసీ గోవిందరావు ఇతర అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్. హోంమంత్రి అనితపై అనుచిత వ్యాఖ్యలు తగవు. నాయుడుపేట పట్టణంలోని గాంధీ మందిరం వద్ద టీడీపీ మహిళా నాయకుల ఆధ్వర్యంలో నిరసన. మాజీ మంత్రి అమర్నాథ్ చిత్రపటంపై కోడిగుడ్లు పగలగొట్టి నిరసన వ్యక్తం చేసిన మహిళా నేతలు. ₹1 స్వాహా చేశానని నిరూపిస్తే వారికి 50 లక్షలు బహుమతిగా ఇస్తా. మనుగోలు మండలం అక్కంపేట బ్రాహ్మణ శ్మశానం వద్ద గ్రామస్తులతో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన అంబటి వెంకట సుబ్బారెడ్డి తదితరులు. నాగార్పమ్మ అమ్మవారికి బంగారు తొడుగు కవచం బహుకరణ. మనుబోలు గ్రామ దేవత ఆలయంలో అమ్మవారికి బంగారు తొడుగు కవచాన్ని అందజేసి పూజలు చేసిన దాతలు అనూప్ కుమార్ రెడ్డి, ఆనంద దీప్తి దంపతులు. దామినేడు గ్రామంలో 22 జాబితాలో నమోదైన భూముల సమస్యలను పరిష్కరించేందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించిందని కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. తిరుపతిలోని కలెక్టరేట్ లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. తిరుపతిలోని కలెక్టరేట్ లో ఉన్న వీడియో కాన్ఫరెన్స్ హాల్లో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, జేసీ గోవిందరావు, డిఆర్ఓ నరసింహులు తదితరులతో కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ దామినేడు గ్రామ సమస్య అనేక సంవత్సరాలుగా కొనసాగుతోందన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, భూ యజమానుల సహకారంతో శాశ్వత పరిష్కారానికి చర్యలు చేపడుతున్నామని తెలిపారు. దామినేడు, శెట్టిపల్లి, శ్రీనివాసపురం, పద్మావతిపురం, అవిలాల, సాయినగర్, చైతన్యపురం తదితర ప్రాంతాల్లో భూ సంబంధిత సమస్యలను దశల వారీగా పరిష్కరించే కార్యక్రమాన్ని చేపట్టామని పేర్కొన్నారు. ఇదే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందన్నారు. ప్రజలందరూ ఒకే అభిప్రాయంతో ముందుకు వచ్చి సహకరిస్తే నెలల వ్యవధిలోని సమస్య పరిష్కారానికి అవసరమైన ప్రక్రియను పూర్తి చేయగలమని ఆయన వివరించారు. ఈ సమావేశంలో తిరుపతి ఇన్ఛార్జి మున్సిపల్ కమిషనర్ శారదాదేవి, ఆర్డీఓ రాము తదితరులు పాల్గొన్నారు. ₹1 దండుకుని తిన్నానని ఎవరైనా నిరూపిస్తే వారికి 50 లక్షల బహుమతిగా అందజేస్తానని అక్కంపేట గ్రామ పెద్ద అంబటి వెంకట సుబ్బారెడ్డి అన్నారు. మనుబోలు మండలం అక్కంపేట బ్రాహ్మణ శ్మశానం వద్ద గ్రామస్తులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకట సుబ్బారెడ్డి మాట్లాడుతూ చందాలు సేకరించి ప్రతి రూపాయి దేవాలయ నిర్మాణానికి ఖర్చు చేశానన్నారు. అందుకు సంబంధించిన లెక్కలు చూపిస్తానని తెలిపారు. ఇందులో ₹30 లక్షల విరాళంగా ఇచ్చానని, 3 ఏళ్ల నుండి దీప నైవేద్యాలు నేనే భరిస్తున్నానని, లేనిపోని ఆరోపణలు చేయడం మానుకోవాలని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో విద్యా కమిటీ మాజీ చైర్మన్ అంబటి శ్రీనివాసులరెడ్డి, శేషారెడ్డి, పల్లంరెడ్డి శ్రీహరెడ్డి, సతీష్ రెడ్డి, వెంకురెడ్డి, వెంకటరమణారెడ్డి, రామయ్య, శ్రీనివాసులు, చిట్టేటి రమణయ్య తదితరులు పాల్గొన్నారు. కానీ నిన్న జరిగిన ప్రెస్ మీట్లో కులాలు, మతాలు, పార్టీలు ఎన్నెన్నో చెప్పుకొచ్చారు. అదేమంటే రాములవారి దేవాలయానికి సంబంధించి ₹1 సుబ్బారెడ్డి తినేసినాడని నా చుట్టూ ఉండే మనుషులు ఆయనకి ఎవరో చెప్పారంట. మొన్న జరిగిన సమావేశాలు నా చుట్టూ ఉండే మనుషులు ఎవరో చెప్పారు. ఆయన్ని చేసుకొచ్చి దేవాలయం కాడ నిలబెట్టి ₹1 విరాళం, అది ఎవరో నేను తినేసిన వాళ్ళు ఎవరో చెప్తే వాళ్ళకి 50 లక్షల వాళ్ళకే ఇస్తారు. వాళ్ళు ఎవరో నేను రేపు పొద్దున ఆ లెక్కలు దానికి సంబంధించినటువంటి దేవాలయం సంబంధించినటువంటి ఆ దేవాలయంలోనే పెడతా, నేను ఉంటా. వచ్చే ఎవరో ₹1 తినేసినారు చెప్పిన వాళ్ళు ఎవరో వస్తే వాళ్ళకి లెక్కలు చెప్పేదానికి మాత్రం నేను సిద్ధంగా ఉండా. ఎవరైనా నేను దేవాలయం సంబంధించి సొమ్ము తినిగా ఉంటే ₹1 అయినా దానికి ఎవరైనా వస్తే ఆ లెక్క చెప్పేదానికి నాకేమీ ఎలాంటి ఇబ్బంది లేదు. రెండోది, ఆ దేవాలయానికి సంబంధించి
30 లక్షల రూపాయలు. వాడు దండిన డబ్బులు కాకుండా 30 లక్షల రూపాయలు నేనే పెట్టుకున్నా. వాళ్ళు ఇచ్చిన డబ్బులు కాకుండా, వాళ్ళు దండిన డబ్బులు కాకుండా నేను 30 లక్షల రూపాయలు ఇచ్చించి పెట్టున్నా. 3 సంవత్సరాలు ధూపదీప నైవేద్యాలకి నేను ఎవరికి దగ్గర 1 రూపాయి తీసుకోను. ధూపదీప నైవేద్యాలకు మొన్న మీటింగ్లోనే చెప్పాక మళ్ళా కూడా చెప్తున్నా, రేపు పొద్దున ఎవరైనా వచ్చినా ఆ 1 కోటి రూపాయలకి సంబంధించి లెక్క చెప్తా. 30 లక్షల రూపాయలు నేను ఇవి ఎంత ఎక్స్ట్రా పెట్టున్నానో అది కూడా నాకు ఏదో విధంగా ఇప్పిస్తే నేను కూడా గౌరవంగా స్వీకరిస్తాను. నిన్నటి రోజున ఇక్కడ మన బ్రాహ్మణ శ్మశానంలో కొంతమంది వ్యక్తులు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఈ శ్మశానాన్ని గురించి కొన్ని విమర్శలు చేయడం జరిగింది. ఈ శ్మశానం గురించి మన బ్రాహ్మణులుగా ఊరు బయట ఉన్నా, గతంలో కిరణ్ కుమార్ రెడ్డి సర్పంచ్గా ఉన్నాడు కాబట్టి ఆయన వాళ్ళని కనుక్కొని, అన్న ఈ శ్మశానంలో మనం ఇలాగా అంటే వాళ్ళ కోరిక మేర ఇక్కడ ఒక గుంట దవ్వి పశువులకి ఎండాకాలం ఉదయం సాయంత్రం వస్తా పోతా ఉంటాయి, దానికి నీళ్లు వసతి చూపిద్దామన్నా నీళ్లు ఎక్కువగా ఉన్నాయి, ఓవర్ ట్యాంక్ అయినప్పుడు ఆ నీళ్లు ఇక్కడికి వచ్చి చేరతాయి, పశువులకు వసతిగా ఉంటాయి అని అన్నప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, బ్రహ్మాండంగా మీకు ఏదైనా దాని గురించి డెవలప్ చేసేడుగుంటే చేసుకోండి, శ్మశానంగానే ఉంటుంది, అక్కడికి పోదు కదా అని అనడం జరిగింది. వాళ్ళ ఆదేశాల మేరకు ఒక గుంట దవ్వి దాన్ని పశువులకి వాడుకుంటా అన్ని విధాలుగా గ్రామస్తులందరూ ఉపయోగించుకుంటున్నారు. దాన్ని కొంతకాలం తర్వాత సవిడు రేగిపోయి దిగబడిపోయి పశువులు ఇరుక్కుంటుంటే ఇది మళ్ళీ కరెక్ట్ కాదు, మనం ఇది మళ్ళీ ఇరుక్కుంటున్నాయి అని కొంతకాలం జరిగిన తర్వాత దాన్ని మళ్ళీ పోడ్చడం జరిగింది. నిన్న కొంతమంది వ్యక్తులు దాని మీద ఆరోపణ చేశారు, ఎన్నో లక్షలు దాని మీద చేసుకున్నారని, ఏదో 15 లక్షలు అని ఏదో చెప్పారు. అది కరెక్ట్ అయితే వాళ్ళు ఈరోజు ఆదేశాలు అంటే కాగితాల రూపంలో దాన్ని చూపించాల్సిందిగా కోరుకుంటున్నాము. కానీ దీనికి సుమారుగా గుంట పూడ్చింది కాకుండా దానికి మట్టి దోలిచ్చి దానికి ఫినిషింగ్ చేసి అన్ని విధాలుగా పార్కింగ్ అంటే స్కూల్ ఉంది కాబట్టి స్కూల్కి యథాళం పార్క్ ఉండాలని చెప్పి అన్ని విధాలుగా దాన్ని డెవలప్ చేశారు. డెవలప్ చేసిన తర్వాత నేషనల్ ఫామ్ కింద మన వీళ్ళు పిఎండిఎస్సీలు చల్లడం జరిగింది. వాళ్ళు అడిగారు, ప్రకృతి వ్యవసాయం చేసుకుంటామన్నా ఖాళీగా ఉంది కదా అని అంటే, ఓకే దాన్ని చేసుకోండి అమ్మానంటే చల్లడం జరిగింది. పిఎండిఎస్సీలు కూడా చల్లారు. కానీ ఇక్కడ కానీ సుమారుగా ఒక 4 లక్షల రూపాయలు ఖర్చు పెట్టున్నాడు ఆయన. 4 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి సచివాలయం మట్టి కానీ ఇక్కడ మట్టి తోలింది కానీ దానికి ఫినిషింగ్ కానీ అన్ని విధాలా డెవలప్ చేశాడు. ఏ ఒక్క రూపాయి దాని ద్వారా తీసుకొని ఉన్నా కూడా పంచాయతీలో బిల్లులు కానీ లేకుంటే బయట బిల్లులు కానీ ఏ ఒక్క రూపాయి తీసుకొని ఉన్నా కూడా దాన్ని ఎవిడెన్స్ చూపించి మాట్లాడేవాళ్ళు. అది కరెక్ట్ కాదు, అటు మాట్లాడడం అసత్య ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు. నమస్కారం. ఎందుకంటే గత 3 రోజులుగా పాపం మీరు కష్టపడతా ఉన్నారు. అయ్యా మాకు ఒక రామ భక్తుడిది పెద్ద సమస్య అయిపోయింది. ఆయనకు రోజు కళ్ళ వచ్చి నన్ను ఇబ్బంది పెడుతున్నాడు. నేను మాట్లాడింది ఏంది, శ్మశానంగానే ఉండించండి, శ్మశానాన్ని బాగు చేసి రాములవారి గుడికి ఇస్తే ఆయన ఒప్పుకోడనే నేను మాట్లాడినాను. దానికి ఏంటంటే ఆయనకి ఏదో రోజు కళ్ళ వచ్చి అందరినీ ఇబ్బంది పెడుతున్నాడు. ఆయన కోదండరామిరెడ్డికి కూడా ఆయన చెప్పాడు, వెనకుండే రెడ్డి గారులంతా మాట్లాడుతున్నారు, రెడ్డి గారులంతా వస్తే నేను కూడా వస్తాను, అన్నీ చేస్తాను. రెడ్డి గారులంతా వచ్చేదానికి కానీ నువ్వు అధికారంలో ఉండవు, నువ్వు అధికార పార్టీలో ఉండవు, అధికారంలో ఉండవు. నువ్వు అనుకుంటే చెయ్యొచ్చు, నువ్వు సోమిరెడ్డికి పెట్టి చెప్పి చెయ్యొచ్చు. అంతేగాని రాములవారి గుడికి శ్మశానం తప్పితే ఇక ఊర్లో ఉండేటి అన్నీ అడిగినాము తప్ప ఇంకేం లేదు. మరీ చెప్తున్నా, ఆంజనేయులు భక్తుడికి చెప్తున్నాను, మేము కూడా వస్తాము, మీరు రాండి, ఎక్కడెక్కడ ఆక్రమించుకునేటి అన్నీ తీద్దాము, తీసి రాముల వారికి ఇద్దాము. ఇంకా గుళ్ళు ఉన్నాయి, ఇంకా మసీదులు ఉన్నాయి, అన్నిటికి కూడా ఇద్దాం, దానికి ఏమి ఇబ్బంది లేదు. నిన్న నాకు ఒక్క కానికే చెప్పినాడు అని కోదండరామిరెడ్డి చెప్పాడు. మా ఇంటికి ఈ శ్మశానం బోర్దాం అని మా ఇంటికి కోదండరామిరెడ్డి ఆంజనేయులు ఇద్దరు వచ్చారు.
వస్తే తోస్తే మంచిదేను, ఊళ్ళో బిట్లు ఉన్నాయి చాలా ఉన్నాయి, అన్ని చేసి చేద్దాము, అందరిని కలుపుకొని పోవాలని చెప్పాను. నేను సతీష్ రెడ్డి చెప్పినాను, ఇంకొక ఆయన చెప్పినాను, నిన్న కూడా చెప్పారు ఆయన కోదండరామిరెడ్డి. చెప్పిన మాట నాకు వాస్తవమే, కానీ నా ఒక్కడిది కాదు అది, నా శ్మశానం అనేది నా ఒక్కడిది కాదు కదా, అందరికి చెప్పాలని అప్పుడు చెప్పా, ఇప్పుడు చెప్తుంటా. శ్మశానంగానే ఉంచేయమన్నా కానీ ఇవన్నీ చేయమని చెప్పలా. గత 2 రోజులుగా అక్కంపేట గ్రామంలో 2 వర్గాలుగా ప్రెస్ మీట్లు పెట్టడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా శ్మశానం మీద మాట్లాడమంటే శ్మశానాన్ని వదిలేసేది అదేదో గాలికి దాన్ని పక్కన నెట్టేసి చేసిన తప్పులను కప్పించుకున్న దానికి గుడి అంటారు, మళ్ళీ ఈ శ్మశానం అంటారు, అంటే విలేజ్ పార్క్ అంటారు, ఆడ అవినీతి అంటారు, ఏడ అవినీతి అంటారు. తెలిస్తే కదా వచ్చా విలేజ్ పార్క్ లో ఏదో 16 లక్షలు అని నన్ను అన్నారు. అది వచ్చి అమ్మడి వచ్చి లెక్కలు చూస్తే తెలిసేది. పేదలకి బీసీలకి మేమేదో చేయలేదన్నారు. మేము అడ్డగించుకున్న తోపిని తీసి అలా అందరికి ప్లాట్లు పెట్టి అందరికి ఇయటం కూడా జరిగింది. నా మీద కూడా నేను అడిగిన రాజాని ఒక విషయం మీద మాట్లాడితే ఆయన స్పందించడంలో వేరే విధంగా వచ్చి ఆయన ఫోర్స్గా మాట్లాడి ఇలా ఉదయాన్ని వచ్చి నాకు కనపడి కూడా పోయినాడు. అన్నా నేను తప్పు చేశాను, నాకు తెలియక వాళ్ళు పక్కన ఉంటే అలా కూర్చి పెట్టినారు, నీకు తెలియదురా, నేను అసలు తెచ్చింది ఎంత 1,35,000 కదరా, 2,68,000 రూపాయలు నేను మా ఊర్లో ఆ బిట్లు ఉన్నాయి కదా, చెప్తున్నారు కదా బిట్లు ఉన్నాయని, ఆ బిట్లు వేరే వాళ్ళు అమ్ముకొని పోతుంటే వాళ్ళని అటాక్ చేసి నెల్లూరులో ఒక ఆయన ఉంటే మీరు అమ్ముకొని పోతున్నారు పొలం, మా ఊరి దేవుళ్ళకి కావాలని చెప్పి ఇస్తే ఆ డబ్బులు దగ్గోలు రామిరెడ్డి అని ఆయన అకౌంట్లో నేనే వేసిన 2,68,000. దాంట్లో 2,50,000 మన గుడికి కూడా ఇచ్చినారు. పర్వతి అక్కంపేట సంఘంలో ఆ కాలనీలో కూడా ఇచ్చినారు. రాష్ట్ర హోంమంత్రి అనితపై వైకాపా నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని టీడీపీ మహిళా నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నాయుడుపేట పట్టణంలోని గాంధీ మందిరం వద్ద వైకాపా మాజీ మంత్రి అమర్నాథ్ చిత్రపటాలపై కోడిగుడ్లు వేసి తమ నిరసన వ్యక్తం చేశారు. సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ ఆదేశాల మేరకు నాయుడుపేట టీడీపీ అధ్యక్షుడు రఫీ సూచనలతో తెలుగుదేశం పార్టీ మహిళా నాయకుల ఆధ్వర్యంలో గాంధీ మందిరం వద్ద నిరసన కార్యక్రమం జరిగింది. రాష్ట్ర హోంమంత్రి అనితపై వైకాపా మాజీ మంత్రి అమర్నాథ్ అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల వారు నిరసన చేపట్టారు. అమర్నాథ్ చిత్రపటంపై మహిళలు కోడిగుడ్లు పగలగొట్టారు. అమర్నాథ్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ వైకాపా నాయకులు ఇటువంటి వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. ఈ వైకాపా నాయకులకు మహిళలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలా బాధాకరమైన విషయము. హోమ్ మినిస్టర్ అనిత గారి గురించి గుడివాడ మాజీ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారు అనుచిత వ్యాఖ్యలు చేయడం, మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరంగా ఉంది. డీలిమిటేషన్ లో 33% మహిళలకు రిజర్వేషన్ జరగకపోయినప్పటికీ లోకేష్ బాబు గారు ఈ రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో ఖచ్చితంగా మహిళలకు 33% రిజర్వేషన్ అమలు చేస్తామని మాట ఇచ్చి మహిళలను ప్రోత్సహిస్తున్నటువంటి ఇటువంటి సమయంలో ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్నటువంటి మహిళలను గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరంగా ఉంది. దీనికి అమర్నాథ్ రెడ్డి గారు వెంటనే క్షమాపణ చెప్పాలి. మహిళల్ని దేవతలుగా ఆదరిస్తూ పూజించే పార్టీలో ఉన్నటువంటి మహిళలకు ఆదర్శంగా నిలబడి మహిళలను ప్రోత్సాహంగా ముందుకు నడిపిస్తున్నటువంటి మన హోమ్ మినిస్టర్ అనిత గారి మీద గుడివాడ అమర్నాథ్ రెడ్డి ఎన్నో అనుచిత వాక్యాలు నిర్వర్తించడం జరిగింది. ఎందుకంటే వాళ్ళకి ముఖ్యంగా వాళ్ళకి మహిళలను గౌరవించడం తెలియదు. ఎందుకంటే వాళ్ళు అటువంటి పార్టీలో పనిచేస్తున్నారు, మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ. వాళ్ళకి పార్టీ ముందు క్రమశిక్షణ నడపడం, క్రమశిక్షణగా ఉండడం నేర్పించుంటే వాళ్ళు అలా మాట్లాడడం తక్కువగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు వైసీపీలో పనిచేయడం జరుగుతుంది కాబట్టి వాళ్ళకి మహిళలు గౌరవించడం తెలియదు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ మహిళా అధ్యక్షురాలు రేవతి, కన్యమ్మ, సంపూర్ణమ్మ, హైమావతి, సునీత, దగ్గోలు బబిత, కోకిల, విజయమ్మ, నరసమ్మ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. కుటుంబ సభ్యుల వల్ల తనకు ప్రాణహాని ఉందని విచారణ జరిపి న్యాయం చేయాలని కాబాక కృష్ణ అధికారులను కోరారు. చిట్టమూరు మండలం గుణపాడుపాలెంకు చెందిన నలుసైకు 3 కుమారులు కాగా చిన్న కుమారుడు కృష్ణయ్యకు తన తండ్రి వద్ద నుంచి వచ్చిన 1.5 ఎకరా మాగడి భూమి వారసత్వంగా వచ్చింది. అయితే తన సోదరులు, వారి కుటుంబ సభ్యులు పొలం పనులు చేసుకునివ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని, తనను హతమార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన వాపోయారు. ఇకనైనా అధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరారు. చెప్పులు తీసి అన్ని ఎక్కించుకోవాలంటే ఏడ మాట్లాడకూడదని అన్ని కాగితాలు తెచ్చున్నాయి. పొలం మీకు చూపిస్తున్నా. ఓ అమ్మ కరెంట్ షాక్ కూడా పెట్టారు.
కైలో నువ్వు ఫోటో పెట్టుకున్నావు కాబట్టి అట్లా నాకు 40 సెంట్లు కావాలా, నాకు ఏమీ లేదు. ఈ 1 బిల్ అవుతుంది. మేము మనకు 1.5 ఎకరా ఉంది ఈ చెట్లు, అది ఎకరా 2 సెంట్లు 14 సెంట్లు కొన్ని దాంట్లో దీని వరకు ఇది ఉంది. దీని వరకు ఉంది. తిరుపతి జిల్లా చిత్తూరు మండలం మునపాటిపాళెం గ్రామం చెందిన కావా నలసయ్య కుమారులు మేము ముగ్గురం అయితే మా నాన్న మనిషికి 1.5 ఎకరా పొలం ఇచ్చి ఆ పొలంలో మళ్ళీ ఆయన తరపున 2 ఎకరాలు ఎత్తుకున్నాడు ఆయన ఓగుబోగులకని. దాన్ని మా నాన్న పంచి ఇచ్చినప్పటి నన్ను పైరు పెట్టుకునేటోళ్ళే ఇబ్బందులు చేస్తున్నారు. రెండోది వచ్చి మనం స్టార్టర్లో ఆయిల్ నీళ్లు పోసేయటం, పీజీలు పెరికి డౌన్లో పెట్టడం, ఎర్త పెట్టడం. ఈ వాటా నుండి 3 సంవత్సరాలు బీడు పెట్టాను. మా కుటుంబ సభ్యులు అన్నదమ్ముళ్ళు భార్యలు పటాభూములో వాళ్ళు ఇష్టపడ్డ కాలువలు తీయటం, మనం అడిగితే రేపు కేసులు పెట్టాలంటాం. వాళ్ళ ఆధీనంలో కళ్ళు చెట్లు కానీ నా పొలంలో ఉండేటివి. నాకు ఇచ్చిన ఈ భూములు ఇల్లులు వాళ్ళు వడ్లేయటం, వాళ్ళు కాపురాలు వాళ్ళు ఇష్టపడ్డ వాళ్ళు పెట్టుకోవటం. నేనైతే హక్కుదారుని కాదు, ఎందుకంటే ఈ ఊళ్ళో నేను లేను, గుణపాటపాలెంలో లేను కాబట్టి, కొండూరు గ్రామంలో ఉన్నాను కాబట్టి ఈ ఎన్నికల సమస్యలు నాకు భయంకరంగా చేస్తున్నారు. 3 సంవత్సరాలు బీడి పెట్టి 4వ సంవత్సరాలు తీర్చినాక ఈ బాధలు భరించలేక వాళ్ళకి బయట వాళ్ళకి ఇస్తే మాకు పుట్టినవా మా పొలంలో మీరు రాను అని చెప్పి వాళ్ళ దబ్బాయిస్తే అది ఎందుకు బీడు అవుతుందని పెద్ద మనిషి దగ్గర పోయి వాళ్ళకే లీజుకి ఇచ్చేట్టుగా మాట్లాడి ఇస్తే, ఇప్పుడు లీజు అయిపోయింది టైము, దాన్ని తీర్చుకోవాలా, నాకు వదిలేయండి పొలం అని అంటే ఈ కారు బండి నాకు వదులుతానన్నారు. దాన్ని అట్లా ఎవరికన్నా అమ్మని తెలిసి నా కుటుంబం అవసరాలకి అమ్ముకోవాలన్నా పొలం అమ్మనేటోళ్ళ, ఇల్లు అమ్మనేటోళ్ళ, నన్ను ఎంటర్ కానేటోళ్ళ. మా తల్లిగారు వాళ్ళు ఎత్తుకున్న పొలము 70 సెంట్లు వాళ్ళు ఓగుబోగలకని ఎంఆర్ఓ ఆఫీసులో, చిట్టమూరు ఎంఆర్ఓ ఆఫీసులో అప్పుడు మున్ను లక్షమ్మ మేడం ఉంది ఎంఆర్ఓగా. ఆయన దగ్గర ఈఆర్ఓని గుణపాటిపాలెం పంచాయతీ ఈఆర్ఓని పిలవనిపించి మధ్యస్థం చేసి కాగితం మూలకంగా సుబ్రత్నమ్మ మేము చూస్తానని 70 సెంట్లు రాంచుకొని వాళ్ళ తదనంతరం తీరిపోయేదాకా మేము కోరిక చేసుకుంటామని చెప్పి ఆమె చచ్చిపోయి మా నాయన చనిపోయేదాకా దాన్ని బయట పెట్టుకుని మా నాయన చనిపోయినాక మొత్తం 7 కుటుంబంలోనూ వాళ్ళ పక్కన ఇల్లు వాళ్ళు పిలిచి వాళ్ళు చూసేదానికని చెప్పి కొరవ భూమి వాళ్ళ దగ్గర పాత స్టాంపులు తెప్పించి వాళ్ళ దగ్గర సంతకాలు పెట్టి మొత్తం వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకొని నాకు రావాల్సిన బాగా రావాల్సిన రానిలా, నన్ను నా భాగం మా నాన్న పంచిచ్చింది దాన్ని అమ్ముకునేటోళ్ళ, ఇల్లు అమ్ముకునేటోళ్ళ. అదేమంటే వాళ్ళు వచ్చి ఎదురు ఆనుకుంటా వచ్చి రేపు కేసులు పెట్టాలని నన్ను చిత్రహింసలు పెడతా ఉన్నారు. అధికారులు దీన్ని న్యాయం చేయాలా. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆక్వా రైతు సంఘం నాయకులు మనోహర్ రెడ్డి తదితరులు కలిశారు. ఆక్వా రైతులకు గిట్టుబాటు ధరలకు అల్లాడుతుంటే రొయ్యల మేతలను కంపెనీలు విపరీతంగా పెంచాయని, ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినా ఫలితం లేదని వారు జగన్ దృష్టికి తీసుకెళ్లారు. ఆక్వా రైతుల సమస్యలు విన్న జగన్మోహన్ రెడ్డి అండగా నిలుస్తానని, ధరలు తగ్గించకపోతే ఆందోళనకు దిగుతానని వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వెంకన్నపాలెం ఆక్వా రైతు సంఘం నాయకులు ఆవుల మనోహర్ రెడ్డి, నెల్లూరు నాయకులు శ్రీనాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మనుబోలు గ్రామ దేవత నాగార్పమ్మకు బంగారు తొడుగు కవచాన్ని వైకాపా నాయకులు ముంగర రవీంద్రారెడ్డి, లలితమ్మ కుటుంబ సభ్యులు అనూప్ కుమార్ రెడ్డి, ఆనందదీప్తి దంపతులు వితరణగా అందజేశారు. గ్రామ దేవత ఆలయంలో మనుబోలమ్మతో పాటు నాగార్పమ్మ భక్తులు పూజలు ఘనంగా జరుగుతుంటాయి. ఈ క్రమంలో భాగంగా అర్చకులు ఫణీంద్ర శర్మ అమ్మవారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. 1.5 లక్షల రూపాయలు విలువ చేసే బంగారు తొడుగు కవచాన్ని అందజేశారు. భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు. పాపం ధూర్వా దుస్వప్ననాశినీ కాండాత్ కాండవరోహంతి పరుషపరి దేవానో ధూర్వేణ సదేన సహస్రేణ సతేన చ
దేవ సింధుం దురితాగ్నిః కామగ్నివర్ణాం తపసా జ్వలంతి వైరో విదదాత్యాయన్న ప్రచంద్రమా స్థిరతి దీర్ఘమాయుః ధ్రువందే రాజావరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రస్యాగ్నిస్య రాష్ట్రాన ఆయుస్తేజో దధాతి नीराजनानन्तरे मुखे शुद्धाचमनीयं समर्पयामि नमस्करोमि दीर्घायुष्मान् भव दीर्घसुमङ्गली भव मनोवाञ्छाफलसिद्धिरस्तु शिवगोत्रोद्भवस्य अनुपकुमार नामधेयस्यां आनन्ददीप्ति नामधेयस्यां सा कुटुम्बानाम् अस्य यजमानस्यां रत्नपाल गोत्रोद्भव నెల్లూరు జిల్లా మనుబోలు మండలం మనుబోలు గ్రామంలో వెలసి ఉన్నటువంటి శ్రీ 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 మనుబోలమ్మ నాగార్పమ్మ దేవస్థానము. మా యొక్క మనుబోలు గ్రామానికి సంబంధించినటువంటి గ్రామ దేవతలు వీళ్ళిద్దరు. వీళ్ళకి ప్రతి ఏటా ఈ మనుబోలులో ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా ఆ తల్లిని పూజించడము చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే విశేషంగా ఈరోజు అమ్మవారికి ఎంతో ప్రీతికరంగా మనుబోలు చెందినటువంటి రవీందర్ రెడ్డి గారి ముంగర్ రవీందర్ రెడ్డి గారి కుమార్తె అయినటువంటి అనూప్ కుమార్ రెడ్డి ఆనందదీప్తి గారు నాగార్పమ్మకి ఎంతో భక్తితో అమ్మవారికి బంగారు తొడుగు కవచం తయారు చేయించడం విశేషంగా చెప్పడం జరుగుతుంది. అమ్మవారికి ఎంతో పరమ భక్తితో ఈ యొక్క అమ్మవారికి కవచం తయారు చేయించడం జరిగింది. వాళ్ళకి నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉంటూ పుత్రపౌత్రాదులు ఆ యొక్క నాగార్పమ్మ తల్లి ప్రసాదిస్తూ వాళ్ళని చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. అందరూ భక్తులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ ఆ తల్లికి పరమ భక్తితో ఈ యొక్క అనూప్ కుమార్ రెడ్డి గారు ఆ తల్లికి ఎలాగైనా సరే సేవ చేయాలి అన్న సదుద్దేశంతో ఆమెకి ఈ యొక్క బంగారు పూతతో పొడగబడినటువంటి కవచాన్ని సుమారుగా 1.5 లక్షల రూపాయలతో ఖర్చు పెట్టి ఆ తల్లికి ఈరోజు ఆ యొక్క కవచాన్ని తయారు చేసి ఆ తల్లికి అలంకరించడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క అమ్మవారిని దర్శించి అమ్మవారి యొక్క కృపకు పాత్రులు కాగలరని కోరుతూ ఉన్నాము. మనుబోలు మండలం యాచవరం గ్రామంలో శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాల్లో భాగంగా మంగళవారం రాత్రి అర్చకులు మనోజ్ కుమార్ శర్మ ఆధ్వర్యంలో గణపతి పూజ, పుణ్యావచనం, యాగశాల ప్రవేశం, సైనా దివాసంను ఘనంగా నిర్వహించారు. భక్తులు ఇరుగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అన్నం వండించారు. మనుబోలు సమీపంలోని కోదండరాంపురం గమలపాలెంలో కొలువైన శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో మంగళవారం రాత్రి స్వామివారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు, భజన కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా గౌడ సంఘం కమిటీ ప్రతినిధులు వ్యవహరించారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తామినేడు భూముల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. తిరుపతిలోని కలెక్టరేట్లో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, జేసీ గోవిందరావు ఇతర అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్. హోంమంత్రి అనితపై అనుచిత వ్యాఖ్యలు తగవు. నాయుడుపేట పట్టణంలోని గాంధీ మందిరం వద్ద టీడీపీ మహిళా నాయకుల ఆధ్వర్యంలో నిరసన. మాజీ మంత్రి అమర్నాథ్ చిత్రపటంపై కోడిగుడ్లు పగలగొట్టి నిరసన వ్యక్తం చేసిన మహిళా నేతలు. ₹1 స్వాహా చేశానని నిరూపిస్తే వారికి 50 లక్షలు బహుమతిగా ఇస్తా. మనుబోలు మండలం అక్కంపేట బ్రాహ్మణ శ్మశానం వద్ద గ్రామస్తులతో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన అంబటి వెంకట సుబ్బారెడ్డి తదితరులు. నాగార్పమ్మ అమ్మవారికి బంగారు తొడుగు కవచం బహుకరణ. మనుబోలు గ్రామదేవత ఆలయంలో అమ్మవారికి బంగారు తొడుగు కవచాన్ని అందజేసి పూజలు చేసిన దాతలు అనూప్ కుమార్ రెడ్డి, ఆనంద దీప్తి దంపతులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే శివాభినీసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.